నిరుద్యోగ వృత్తి గురించి చెప్పారు లేదా మీరు? మేనిఫెస్టోలో పెట్టినాం మేము. అంటే దానికి కూడా క్లాజెస్ ఎట్లా అంటే వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు కాదు, అది కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి. అంటే కాలేజ్లో పిల్లలు కాలేజ్ అయిపోగానే దానికి అనుసంధానంగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడానికి పెట్టి స్టైఫండ్ ఇస్తాం. తర్వాత వాళ్ళని ఒకవేళ డెవలప్ అయిన తర్వాత వాళ్ళని గవర్నమెంట్లకో లేకపోతే ఉపాధి అవకాశాలు అట్లా కల్పించడానికి ఆ దిశగా ప్రోత్సహిస్తామని చెప్పినాం. అదొక 6 నెలలు వాళ్ళకి స్టైఫండ్ రూపం ఇస్తే దే కెన్ సస్టైన్ అండ్ దెన్ దే కెన్ get job anywhere. They will be trained in such a manner that they can be captured anywhere. అట్లా అవగాహన కల్పిస్తాం. సో అవన్నీ కూడా మేము ఇప్పుడు కాదు, మేము 2018 మేనిఫెస్టోలో చాలా అసలైతే ఇప్పటి మేనిఫెస్టో కంటే 2 రోజుల క్రితం మేము చెప్పలేదు, మేము ఎప్పుడు చెప్పాం అంటున్నారు నిరుద్యోగ. అంటే ఈ 6 గ్యారంటీలలో లేదేమో కానీ మేనిఫెస్టోలో అయితే ఉంది. నేను చూసినంత వరకు అయితే ఆ విషయంలోనే అసలు కాంగ్రెస్ చెప్పింది చెప్పనట్టు నేనేమంటున్నా అంటే మరి విద్యా భరోసా తీసుకొచ్చినాం కదా, మేబీ ఇది క్లబ్ చేస్తారేమో. ఇప్పుడు విద్యా భరోసా కింద మనము యువ వికాస్ కింద 5 లక్షలు అంటా ఉన్నాం. దాంతో చూస్తే 5 లక్షలు చాలా పెద్ద అమౌంట్ కదా. అవసరం ఉన్న వాళ్ళకి 3016 కంటే అది చాలా బెటర్ కదా. ఇంకా నేనంట ఒక పెద్ద హై కోర్స్కి వెళ్ళేటప్పుడు హయ్యర్ డిగ్రీస్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు దే కెన్ యూజ్ దట్ కదా. ఆ స్కీమ్ చాలా బాగుంటుంది కదా దానికంటే కూడా. సో ఇంకా హయ్యర్ స్టడీస్ చదవచ్చు, ఏదైనా ఒకటైతే వర్తిస్తుంది డెఫినెట్గా. ఓకే, రేవంత్ రెడ్డి నిన్న ల్యాండ్ క్రూజర్స్ సంబంధించి ఒక ఎపిసోడ్ చెప్పాడు. ఏంటది? కేసీఆర్ తను 3వ సారి గెలుస్తానని చెప్పేసి ఒక 20 వెహికల్స్ అది చాలా పాపం. అది ఒకటే కాదు, ఆయన సచివాలయం మంచిగా ఉన్న దాన్ని కూడా ఒక B బ్లాక్ పార్షికంగా దెబ్బతిన్నది, మిగతా అంతా చాలా బాగుండే. సో అనవసరంగా రాదర్ దెన్ వీ కుడ్ హ్యావ్ బిల్ట్ అండ్ పెద్ద హాస్పిటల్ ఉస్మానియా తరహాలు అయ్యాలా, గాంధీ ఉస్మానియా అటువైపున ఇంకొక పెద్ద హాస్పిటల్ కడితే ప్రజలకు మంచిగా సౌకర్యాలు వచ్చేటి. అంటే లేదంటే 20,000 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళము ఒక నోటిఫికేషన్ వేసి. అవన్నీ చేయకుండా ఉన్నదాన్ని కూడా కొట్టింది. ఇంకా నయం సకదనానికి మన అసెంబ్లీ కూడా కొడతాడు, ఎర్రమంజులు కూడా కొడతాడు. ఇవన్నీ మేము కోర్టులో కేసేసి అగైన్ నేను కూడా ఉన్నా అలా రిట్టేసిన దానిలో కష్టపడి కాపాడుకున్నాం ఎర్రమంజిల్ని. ఎందుకంటే అవన్నీ హిస్టారిక్ బిల్డింగ్స్. నీకు ఆడ అందంగా కనబడి అద్దాల మేడలు కావాలనుకున్నావు కానీ హైదరాబాద్ కా షాన్ అవే. ఒక ఎర్రమంజిల్, ఒక అసెంబ్లీ, అవన్నీ ల్యాండ్ మార్క్స్. ఒక రవీంద్ర భారతి, దాన్ని ఏం చేసినా మీరు రెనోవేట్ చేయాలి తప్ప దాన్ని కూల్చేయడానికి లేదని మేము ఆపగలిగినాం. సో సక్సెస్ఫుల్గా అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ విషయంలో తను ఏ పర్మిషన్స్ లేకుండా స్టార్ట్ చేసి కూలగొట్టి అయిపోయింది. సో అట్లా అవసరం లేని వాటికి చేసినప్పుడు అన్నీ అదొకటే కాదు, పటిష్టంగా ఉండాలని విజయవాడలో కార్లు కొనుక్కొని పెట్టుకున్నాడు, ఇక్కడ కోటలు కట్టుకున్నాడు, కొడుకుకు బిడ్డకు అన్ని సపరేట్ అన్ని చేసి పెట్టుకున్నాడు. విధి వక్రీకరించింది పాపం. జనాలు ప్రతిపక్షంలో ఉండమని ఆయన రాత రాసిండ్రు, ఇంకేం చేయలేము. అదే అంటే ఇక్కడ తెలిస్తే బాగుండదు కదా ఇంతగానం ఎందుకు అని. సో మేము ఆ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినారు. ఎందుకంటే ఫస్ట్ డేనే తన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నా పాత కార్లే వాడతాను, అవే రిపేర్ చేసి పెట్టండి, అవే ఉంచండి, దుబారా తగ్గించు. అంటే ఒకటే పాయింట్, ఇప్పుడు ఎవరైనా సరే డిమాండ్ సప్లై చదువుకున్న వాళ్ళకు, ఎకనామీ చదువుకున్న వాళ్ళకు, ఎకనామిక్స్లో నిష్ణాతులైనకు, దో ఆమె మ్యాథ్స్ స్టూడెంట్ బట్ స్టిల్ నేను చెప్తా ఆదాయం లేనప్పుడు ఖర్చు తగ్గించుకోవాలి. చాలా బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఎవరైనా సరే అది గృహిణులకు వర్తిస్తుంది, రాష్ట్ర ప్రజలకు వర్తిస్తుంది, ఇంకా పాలకులకు వర్తిస్తుంది. ఎవరికైనా ఆదాయం లేనప్పుడు తగ్గించుకోవాలి ఖర్చులు, ఆదాయం సృష్టించుకోమని కూడా చెప్తాం. సంపదను సృష్టిస్తాం కానీ ప్రస్తుతానికి సంపద సృష్టించడానికి ఆ టైం పడుతుంది కదా. ఆ టైం మనకు ఇప్పుడు లేదు కదా. ముందుగా అయితే దుబారాలు తగ్గించుకుంటూ ఉంటే ఇటు వీళ్ళను నీడీ పీపుల్కి ఇవి చేస్తూ ఉంటూ నెసెసిటీస్ అండ్ కంఫర్ట్స్ ఇవి రీచ్ అవుతూ లగ్జరీస్కి పోదాం అనుకున్నప్పుడు సంపద సృష్టి అయినాక దానికి పోవచ్చు. ఇప్పుడు ముందుగానైతే నడవాలి కదా, కనీస అవసరాలలో తగ్గించుకోవడం తప్ప సంపాదించుకోవడం మార్గం లేదు. సంపాదించుకోవడానికి పడుతుంది ఇప్పుడు టైం, 15 రోజులు, నెల రోజులు, అప్పుడు సంపద సృష్టిస్తాం. అంటే వాళ్ళు ఏం చేసిండ్రు సంపద అంటే వీళ్ళు ఏం చేసిండ్రు గతము సంపద అంటే రెండింటి మీదనే వీళ్ళ ఆదాయం అంతా, రాష్ట్ర ఆదాయం. నేను చెప్తా చాలా అనైతికం మద్యం గురించే. వీళ్ళ ఆదాయం అంతా మద్యమే అంతా తప్ప మేక్ ఇన్ తెలంగాణ. అక్కడ వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా అన్నారు, ఆడేం చేయలేదు. వీళ్ళు మేక్ ఇన్ తెలంగాణ అన్నారు, వీళ్ళేం చేయలేదు. వీళ్ళు చేసిందంతా భూములు అమ్మిండ్రు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీద డబ్బులు ఆదాయము, తర్వాత రియల్ ఎస్టేట్, దాని తర్వాత ఈ మద్యం మీద. ఎందుకంటే హుటాహుటిన ఎలక్షన్స్ వస్తున్నాయని 3 నెలల ముందే టెండర్ ఇచ్చి 60,000 కోట్ల మద్యం అమ్మిండ్రు. ఎంత విధ్వంసం అండి. అంటే ఆ రెండు కూడా అనైతికం నా దృష్టిలో. భూముల అమ్మకాలు ఎప్పుడైనా సరే మనం భూమిని నమ్ముకొని బతకాలి కానీ అమ్ముకొని బతకద్దు. అదొకటి చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇవన్నీ కాపాడితే దీన్ని వీళ్ళు తెగ నమ్మిండ్రు. ఆ రెండింటి ఆదాయం తప్ప అదర్ దాన్ దట్ ఏముంది చెప్పండి. ఎంతసేపు ఐటీ సిటీ అది ఇది అని అంటారు. ఐటీ మీద నీ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, నువ్వు ఎన్ని తెచ్చినావు, నీ ఏమంటారు నీ ఎక్స్పోర్ట్స్ ఏంది, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడన్నా వైట్ పేపర్ రిలీజ్ చేసిందా, ఇంత ఆదాయం వచ్చింది, ఇవన్నీ చేయలేదు. మేము ఇప్పుడు పోర్ట్రే చేస్తున్నాం డిఫరెంట్ విధంగా. ఎస్, హైదరాబాద్ ఆర్ తెలంగాణ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఐటీ, ఇట్స్ మెంట్ ఫర్
టూరిజం, ఇట్స్ మెంట్ ఫర్ మెడికల్ హబ్, ఇవన్నీ చెప్పి సంపదను మేము సృష్టించబోతున్నాం, ఇండస్ట్రీస్ని పటిష్టం చేస్తాము, ఎస్ఎంఎస్సి సెక్టర్ కింద లోన్లు ఇస్తాం, ఇవన్నీ కూడా చక్కగా మేనిఫెస్టోలో పెట్టినాం. అన్ని సెక్టర్స్ని బలోపేతం చేసి అన్ని వైపులా కూడా సిటీని కూడా, అందుకనే ఎంబటే రద్దు అన్నది అందుకే అనమాట ఆ ప్రపోజల్స్ అన్ని తీసుకొచ్చింది. నువ్వు పెట్టిన ఫార్మా కానీ న్యూ వేలో మీరు వెళ్తున్నారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, వెంటనే శ్వేతపత్రాలు వచ్చినాయి, ఒక క్లారిటీ వచ్చింది పబ్లిక్కి, శ్వేతపత్రం ఏంది అనేది క్లారిటీ వచ్చింది. రాబోయే రోజుల్లో స్వాహా పత్రాలు లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దోపిడీ పత్రాలు అంటున్నారు. సరే, దోపిడీ పత్రాలు స్వాహా పత్రాలు ఏదైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇక అంటే 1 by 1 చెప్పినాం కదా, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయినాం కదా, విల్సి అంటే అంతే. అందరూ అన్ని చోట్ల అవినీతి జరిగిందని చెప్పలేము. జరిగిన దగ్గర ఎక్కడన్నా అవకతవకలు జరుగుంటే మాత్రం ఎవరైనా సరే తప్పించుకోవడానికి లేదు, చట్టం తన పని తను చేసుకోబోతుంది. అది చేస్తూనే ఉంటాం, అది చేస్తూ అంటే మల్లారెడ్డి కావచ్చు, పల్లారెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి, ఎవరైనా సరే, ఏ రెడ్డి అయినా ఎవరైనా సరే తప్పు చేయొద్దు అంటాం. ఇఫ్ యూ సీ సంథింగ్ వీ హ్యావ్ టు సే సంథింగ్. మీరు కూడా ఏదైనా మీ దృష్టికి వస్తే చెప్పండి. ఎవరో ఇట్లనే పెద్ద మనిషి చెప్పిండ్రట ఈ కార్ల గురించి కూడా, 22 కార్ల గురించి ఎవరో ఆఫీసర్ ఎవరో చెప్పింది. మీకు కూడా మీ దృష్టికి ఏదైనా వస్తే మనం చెప్పకపోవడం తప్పైతే మీరు కూడా చెప్పండి. ఫామ్ హౌస్ చెప్పేది ఉంది, ఫామ్ హౌస్ లో డ్రోన్ కెమెరా ఎగరేసారు కదా రేవంత్ రెడ్డి, మరి ఆ ఫామ్ హౌస్ అవన్నీ కూడా తీసుకుంటారు. ఆ 111 సంగతి ఎందుకు చూస్తారు, అన్ని చూస్తారు మెల్లమెల్లగా. ఫామ్ హౌస్ తీసుకుంటారా? అంటే తీసుకోవడం అని కాదు, అసలు అది నిజంగా కూడా ఆయన పద్ధతి ప్రకారం కట్టినరా లేకపోతే అది నిజంగానే ఆ ఏరియా అది ఆయనదా, అవన్నీ చూస్తారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అది అనఫిషియల్ గా కట్టారని చెప్పి డ్రోన్ ఎగరేసి జైల్లోకి పోయారు కదా. ఆయన కూడా ఏదో కాగితాలు తీసుకొని వచ్చింది కదా, తర్వాత అవన్నీ కూడా స్క్రూటినీ చేయాలి కదా, ఆ కాగితాలలో ఏముంది చూడాలి కదా. ల్యాండ్ ఈజ్ మైన్ అంటాడా, ఆయన భార్య పేరు మీద ఉందన్నాడు ఫస్ట్, తర్వాత అవన్నీ చూస్తారు. ఆయన భార్యకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, అంతకుముందు వార్షిక ఆదాయం, ఇప్పుడు ఎంత, ఆస్తులన్నీ ఎట్లాగా ఉన్నారో అవన్నీ చూస్తారు కదా. దాని తర్వాత ఐడి, ఈడీ, ఈటీ అన్నీ మొత్తం వచ్చేస్తాయి, అందరు వస్తారు. సో అది దాని పని అది చేసుకోబోతుంది చట్టం. ఎలక్ట్రిసిటీకి సంబంధించి శ్వేతపత్రం ఇచ్చారు, ఆర్థిక పరిస్థితి సంబంధించి శ్వేతపత్రం ఇచ్చారు, కాళేశ్వరం సంబంధించి రేపు వెళ్తున్నారు. రేపు మంత్రులు ఉన్నత లేదు, దాని మీద ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఏం చేసిండ్రు, ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఎల్ఐఎన్టీ అనే సంస్థ దాని నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళదే, వాళ్ళే చేస్తారన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే మేము మా ఇచ్చిన గడువు 7 ఏళ్ళే, అది అయిపోయింది 2015 నుంచి మొదలెడితే 22కి ఆ గడువు పూర్తయింది, దాని తర్వాత స్ట్రక్చరల్ వారంటీ మేము ఇయ్యము అన్నారు. ఎంబటే మా వాళ్ళు ఏం చేసారు, సిట్టింగ్ జడ్జి అన్నారు. అనగానే రంగంలోకి దిగి మాకు ఏది చెప్పకుండా వాళ్ళు ఫిక్సింగ్ స్టార్ట్ చేసి, సిట్టింగ్ జడ్జి మీరు చెప్పలేదు, మీరు వేయండి అని చెప్పి అసెంబ్లీలో అనగానే వేస్తాం, తొందరపడకండి, సిట్టింగ్ జడ్జితోనే అవసరమైతే సిబిఐ కూడా వేస్తామని చెప్పిండ్రు. అది కాగానే ఏం చేసిండ్రు, వీడు వెళ్ళి ఫిక్సింగ్ స్టార్ట్ చేసిండు. అక్కడ రేపు వెళ్ళి ఎంత మేరకు ఏం చేస్తుండ్రు, అక్కడ ఉన్న ఇసుక మేటలను ఏం చేస్తారు, మరి అక్కడ ఉన్న కుంగిపోయిన పిల్లలు మొత్తం బ్యారేజ్ అంతా ఖాళీ అయింది, అన్నారం, సుందిల్లా ఇవన్నీ కూడా మళ్ళీ చూస్తారు. కేఎల్ఐపీలో కట్టిన మొత్తం కూడా చూస్తారు. ఆ ప్రాజెక్ట్ మొత్తం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఎన్ని బరాస్ ఉన్నాయో అన్నిటిని కూడా ఎగ్జామిన్ చేస్తారు. రిపోర్ట్ వచ్చింది కదా, దాన్ని రీవోక్ చేయలేము, రీడిజైన్ చేయలేము అని చెప్తున్నారు కదా. రీవోక్ చేయలేము, రీడిజైన్ చేయలేనప్పుడు రిజర్వాయర్స్ అయితే యూజ్ చేసుకుంటాం మనం, వాటర్ స్టోరేజ్ చెప్తున్నారు. ఇవాళ ఆల్రెడీ అది చూసుకోవాలి. అది ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారు ఏ డిసిజన్ తీసుకుంటారు, వాళ్ళని ఎవరిని ఫిక్స్ చేస్తారు, అందులో ఎవరిని బాధ్యులను చేయాలని. ఎందుకంటే 1,00,000 కోట్లతో కొట్టిన ప్రాజెక్ట్ను ఇట్ కాంట్ గో వేస్ట్. రాష్ట్ర ప్రజల నిజంగా అది గుదిబండ అయి కూర్చొని ఇప్పుడు అది వాడినా వాడకపోయినా దాని పేరు మీద ఇక జరిగేటన్నీ జరుగుతూనే ఉంటాయి. కట్టాలి, ఆ వడ్డీలు కట్టాలన్నా దానికి తెచ్చినాయి, మినిమల్ పవర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కట్టాలి కదా. అంటే 4,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్తా ఉన్నారు లెక్కలు, విద్యుత్ అవన్నీ కూడా దానికి ఎవ్రీ ఇయర్ నిర్వహణ వ్యయం, ఇవన్నీ అయితే ఆగవు కదా. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి పోతుంది అదంతా. సో ఇదంతా చాలా పెద్దది. అయితే రేపు పోయిన తర్వాత చూద్దాం ఇంకా